తర్వాత ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అదేందిరా అంటే ఆ ఫ్లడ్స్ వచ్చిన రోజు 27 మిల్లీమీటర్స్ మాత్రమే వర్షం రికార్డ్ అయిందంట. 100 మిల్లీమీటర్స్ రికార్డ్ అవ్వలేదు. ఒకవేళ 100 మిల్లీమీటర్స్ రికార్డ్ అయ్యుంటే అది క్లౌడ్ బర్స్ట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ అని చెప్పడానికి కూడా ప్రాపర్ రీజన్ అనేది లేదు. అసలు రీజన్ ఏందిరా అంటే దీనికి రీజన్ వచ్చేసి గ్లేషియర్ లేక్ ఔట్ బర్స్ట్ ఫ్లడ్స్. అసలు దీని అర్థం ఏందిరా అంటే హిమాలయాలో ఏవైతే ఉంటాయో టాప్ ప్లేస్‌లో గ్లేషియర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి టెంపరేచర్ చేంజెస్ వల్ల కరిగి లేక్స్ అనేవి నేచురల్‌గా ఫార్మ్ అవుతాయి. ఈ నేచురల్ ఫార్మ్ అయినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు. ఎందుకంటే పైన గ్లేషియర్స్ కరుగుతుంటాయి. రివర్‌లో ఏవైతే వాటర్ ఉంటాయో కిందకెళ్ళిపోతాయి. కానీ కొన్నిసార్లు రేర్ సిట్యుయేషన్స్‌లో ఏం జరుగుతుందంటే ఈ లేక్ నుంచి బయటకొచ్చే వాటర్ ఉంటుంది గదా! ఇక్కడ నేచురల్‌గా ఏందంటే ఒక వాల్ అనేది ఏర్పడుతుంది. ఎందుకు వాల్ అనేది ఏర్పడుతుందిరా అంటే చెట్లు, రాళ్ళు, మంచుగడ్డలు ఒకేసారి ఉండడం వల్ల ఇక్కడ ఒక నేచురల్ వాల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ వాల్ వల్ల ప్రాబ్లమ్ ఏందిరా అంటే ఈ లేక్‌లో ఉన్న వాటర్ అనేది స్టోరేజ్ అవుతుందన్నమాట లోపల. ఎందుకంటే వాల్ మధ్యలో అడ్డం ఉంది కాబట్టి లేక్‌లో ఉన్న వాటర్ బయటికి రావడానికి దారి లేదు. ఒక పక్కన ఏందంటే పైన గ్లేషియర్స్ కరిగి వాటర్ అంతా లేక్‌లో వచ్చి స్టోర్ అవుతుంది. ఇంకో పక్కన ఏందంటే వాల్ అనేది మధ్యలో అడ్డుకుందనమాట. వాటర్ బయటికి పోకుండా. ఒకానొక టైంలో ఏమవుతుందంటే టెంపరేచర్ కొంచెం హై అయిందనుకోండి. వాటర్ ఫ్లో అనేది పెరిగిపోతుంది. తర్వాత ఈ వాల్ అనేది ఉంది గదా! సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది కొలాప్స్ అయిపోయి ఇన్ని రోజులు వాటర్ లేక్ లోపల ఏవైతే ఉన్నాయో ఒకేసారి కిందకొచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్ కూడా సేమ్ అనమాట. ఇందాక ఏదైతే చెప్పా గదా! లేక్‌కి సంబంధించి అదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరిగిందనమాట. ఆ పైన వాటర్ ఏవైతే స్టోర్ అయ్యి ఉంటాయి గదా! ఇన్ని రోజులు లేక్‌లో అవే వాటర్ అనేది ఒకేసారి ఫోర్స్‌గా వచ్చాయి.